హాయ్ అందరికీ నమస్తే. కార్తీక మాసం అయిన తర్వాత నెక్స్ట్ డే పాలిపాడ్యం రోజున ఏదైనా టెంపుల్కి వెళ్ళాలనే కోరిక ఉండే అండి. బుగ్గరామలింగేశ్వర దేవాలయానికి వెళ్ళాము. దేవుడు అనేది వాటర్లోనే ఉంటాడు. మేము ఫస్ట్ టైం అండి వెళ్ళడము. 1 లేదా 3 ప్రదక్షిణలు చేయాలి. అయితే మేము ఒకటే ప్రదక్షిణ చేశాము. అక్కడ పైపుల ద్వారా వచ్చే వాటర్ని తీసుకొని శివయ్యను అభిషేకించాము. అక్కడ మా బాబు చూడండి వాటర్లో ఎలా ఆడుతున్నాడు. వాటర్ చూడగానే అసలు ఆగకుండా వెళ్ళిపోయాడు. అక్కడి నుండి ఒక శివలింగం ఉన్నది, అక్కడ పాలాభిషేకం చేశాము శివయ్యకు. అక్కడి నుంచి వెళ్ళేసి ఒక దగ్గర కూర్చొని అరటి డొప్పల మీద దీపాలను తయారు చేసుకున్నాము. మా పిల్లలంతా కలిసి శివలింగానికి అభిషేకం చేశారు. మేము అరటి దీపములను తీసుకొని అక్కడ ఉన్న వాటర్లో వదిలాము. ఇక్కడ మా కన్నయ్య చూడండి ఎలా ఆడుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. శివయ్య దగ్గర దీపాలను వెలిగించి ఇక్కడ పక్కనే టెంపుల్ ఉందనేసి పైకి వెళ్ళాము. ఇక్కడ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట త్వరలో అనేసి రాసి ఉంది. ఇక్కడ పూజారిని ఇక్కడ గుడి విశేషాలను అడిగి తెలుసుకున్నాము. పేరు బుగ్గరామలింగేశ్వర స్వామి. స్వామి పేరు. వాటరు తూర్పు నుంచి పడమటికి వారుతుంది. అతని కిందికి వెళ్ళి వారుతుంది. మొత్తం వాటర్లోనే ఉంటాడు దేవుడు ఎప్పుడు. అంతటా లింగ రూపంలో ఉంటే ఇక్కడ నిజ రూపంలో దర్శనం ఇస్తాడు పార్వతీ పరమేశ్వరు. కార్తీక మాసం పౌర్ణమి నుంచి అమావాస్య దాకా పుష్కరాలు. అదే కోరుకున్న కోరికలు తీరుతాయి ప్రజలకు, వచ్చిన భక్తులకు, అందరికి. 1 మంత్ ఉంటుంది. 1 మంత్ ఉంటుంది కానీ 15 రోజులు మాత్రం పుష్కరాలు లేక పబ్లిక్ ఫుల్ వస్తారు జనాభా. బుగ్గరామలింగేశ్వర స్వామి. పునర్దర్శన భాగ్యం కలిగించిన ఆయన అనేసి శివయ్యను మొక్కి ఇంటికి బయలుదేరామండి. ఇది ఇక్కడ జాతర ఉంటుంది కాబట్టి అన్ని రకాల ఆట వస్తువులు ఉంటాయి. మా కన్నయ్య చూసి ఊరుకుంటాడా, కారు కావాలని అడిగాడు. కాకపోతే ఇక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది జాతర కాబట్టి. బయట మాత్రం ఇదే కారు చాలా తక్కువ రేటు ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. కాకపోతే పిల్లల కోసం ఏం చేస్తాం, కొనక తప్పదు. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇక్కడ నుండి బయలుదేరి ఒక మంచి లొకేషన్ చూసి ఖాళీ ప్లేస్లో పులిహోర తిన్నామండి. పిల్లలు చూడండి బాగా అలసిపోయారు. మా చింతల్లి ఆడుతున్నది. ఇక్కడ పక్కనే ఒక షెడ్ వేసి ఉన్నది, అందులో బంతి తోట ఉన్నది. ఇంకా చిన్న చిన్న టమాటా నారు కూడా ఉన్నదండి. కొద్ది దూరంలో రేగుపళ్ళ చెట్టు ఉన్నదండి. ఆ రేగుపళ్ళ చెట్టు చూశాక ఆగుతామా, మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. అన్ని రేగుపళ్ళు తీసుకొని ఇంటికి